హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా. సో ఈరోజు మేము అందరం లండన్ వెళ్తున్నాం. ఆల్రెడీ మనం వెళ్ళాము, బట్ ఈరోజు స్పెషల్గా లండన్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్తున్నాం. హాయ్ చెప్పండి. ఇదంతా సియా మాయా. సియా అంతా మాయా. 200 కాదు 461. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అందరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం త్వరగా 1K కొడదాము, తర్వాత ఇయర్ ఎండ్కి 100K కొడదాము. కష్టపడతాము చాలా. బెందుకరమ్ము అలాంటి లేవులే. చాలు, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ వచ్చాక స్టార్ట్ అయిపోతాము. డైరెక్ట్ లండన్ బ్రిడ్జ్ వెళ్తాము. అందుకోసం డైరెక్ట్ థేమ్స్ లింక్ ఎక్కిస్తున్నాం కాబట్టి ఇదే మన ట్రైన్. థేమ్స్ లింక్ రెడీ 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 రెడీ. ఇటు పద, కూర్చోండి ఎక్కడ దొరికితే అక్కడ. అంటే మేము ఇంకా లండన్ బ్రిడ్జ్ స్టేషన్లో దిగేస్తాము. షార్ట్ చూపిస్తాను మీకు. దగ్గర నుంచి షార్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది, దగ్గర నుంచి కనిపిస్తుంది. ఆల్వేస్ క్రోసాంట్. నరేను మా డాడీ కూడా క్రోసాంట్. ఇది చీజ్ బైట్స్. అదే ఇది తెలియదు. చికెన్ బేగన్. మాచా, అది మాచా. అది వీగన్ సాసేజ్. చికెన్ బేగన్. క్రోసాంట్. ఇప్పుడే తినేసి బయటకు వచ్చేసి వెనకాల కనిపిస్తుందా, అక్కడే ఉంది టవర్ బ్రిడ్జ్. ఇప్పుడు వెళ్దాము. డాడీ, మీరు అడుగుతున్న టవర్ బ్రిడ్జ్ వచ్చేసింది. దీన్ని లండన్ బ్రిడ్జ్ అనము, టవర్ బ్రిడ్జ్ అంటాం. టవర్ బ్రిడ్జ్ అంటారు. టవర్ బ్రిడ్జ్ అంటారు. లండన్ బ్రిడ్జ్ ఏమో అటు సైడ్ ఉంటుంది. అంటే అది నార్మల్ బ్రిడ్జే, దీన్ని మాత్రం టవర్ బ్రిడ్జ్ అంటారు. టవర్ బ్రిడ్జ్ అంటారు. ఎస్. దాని పైకి ఎక్కొచ్చు తెలుసా? టికెట్ దానికి అన్నింటికి టికెట్స్ ఫ్రీ ఏం కాదు. ఎయిర్పోర్ట్ దగ్గర ఇటు మన సెంట్రల్ లండన్లో ఉన్నాం కదా, సో అందుకు అలాగా. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కంపెనీస్, ఆఫీస్ బిల్డింగ్స్ ఇవన్నీ. దీని సరౌండింగ్స్ మొత్తం అవే ఉంటాయి. ఇక్కడ నుంచి షార్ట్ క్లియర్ కనిపిస్తుంది. మా మమ్మీ అయితే ఎవరికి ఇంటలేదు అన్నట్టు. మేము ఇంక ఇప్పుడు ఫొటోస్ చాలా దిగేసి వెళ్తున్నాం టవర్ బ్రిడ్జ్ చూడడానికి. అప్పటి నుంచి వెళ్తున్నామని చెప్తున్నాం కానీ మేము కదలట్లేదు, బికాస్ ఎదుగో నరీ ఫొటోస్ దిగుతున్నాడు అప్పటి నుంచి చాలా. సో మేము లేట్ అయిపోయింది. మనం వచ్చేసాం. వీడియో రికార్డ్ అవుతుంది తెలుసా? ఇది మొత్తం థేమ్స్ రివర్. హియర్ ఈస్ అవర్ టవర్ బ్రిడ్జ్. పైన యూకే ఫ్లాగ్. మనకి ఇలా స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్ ఎక్కగానే మనం మళ్ళీ టవర్ బ్రిడ్జ్ పైకి ఎక్కేస్తాము, బ్రిడ్జ్ మీదకి. ఇదే. ఇవన్నీ మీరు ఆల్రెడీ నా వీడియోలో చూసారు, కానీ మళ్ళీ ఒకసారి చూడండి. ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చాను కదా, సో అలా. ప్లాన్ ప్రకారం అయితే అసలు టవర్ బ్రిడ్జ్ ఎక్కడము అండ్ ఇంకొకటి టవర్ ఆఫ్ లండన్కి వెళ్ళాలి అని. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే టవర్ ఆఫ్ లండన్ చాలా ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి. మేబీ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ 100% ఇవన్నీ ఎక్కించాలి, కానీ అది ఇప్పుడు కుదరట్లేదు గైస్. టవర్ బ్రిడ్జ్ అయిపోయింది. ఇప్పుడు క్యాఫే లెటో వెళ్తున్నాం. పికడల్లీ సర్కస్ వెళ్తున్నాం. ఇది ట్యూబ్ అంటారు. ఇది మొత్తం అండర్ గ్రౌండ్. సో మా మమ్మీ ఏముంది అని అడుగుతుంది. ఇది హ్యాపెనింగ్ ప్లేస్ అన్నట్టు బాగా. అంటే ఇక్కడ పెద్ద పెద్ద బ్రాండెడ్ స్టోర్స్ అని ఇక్కడే ఉంటాయి. చాలా పెద్ద బ్రాండెడ్ స్టోర్స్ అన్నీ ఫుల్ హై అండ్ ఏరియా అనుకోండి. ఇక కమ్ ముందుకు రండి. ఇక్కడ పికడల్లీ సర్కస్. ఇక్కడ రా. నేను లండన్కి వచ్చి 2.5 years అయిపోయింది, కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను డే టైంలో వచ్చాను పికడల్లీ సర్కస్. ఒక more than 15-20 times వచ్చుంటా. ప్రతిసారి నైట్ టైమే వచ్చాను, డే టైం ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం డే టైంలో రావడం. హ్యాపీ వెల్కమ్ టు లండన్. పికడల్లీ సర్కస్. ఎట్లుంది మమ్మీ ఇదంతా? ఫుల్ జనాలు మొత్తం నిండిపోయి
ఎక్కడ చూసినా టీవీ స్క్రీన్లు. ఇది మొత్తం యాడ్స్ అన్నట్టు, కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్స్. ఇది చాలా పెద్ద చాక్లెట్ స్టోర్ లింట్ అలా చూపించాలి కదా గైస్. మా డాడీకి డిజే చాలా ఇష్టము. ఆ స్టోర్ కూడా ఇక్కడే ఉంటే ఇప్పుడు చూపిస్తాను డిజే. మా డాడీ ఇక్కడ రా, నీకు డిజే స్టోర్ ఇక్కడే ఉంది. నీకు ఇష్టం కదా డిజే డిజే. మా డాడీకి డ్రోన్ కొనుక్కోవాలి, అన్ని కొనుక్కోవాలంటే ఏం చేసుకుంటారు. ఇప్పుడు లైట్స్ మొత్తం ఆఫ్ అయిపోయి ఉన్నాయి, కానీ ఎప్పుడైతే క్రిస్మస్ వస్తుందో అప్పుడు లైట్స్ మొత్తం డెకరేట్ చేసేస్తే నీట్గా అనిపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ ఎక్కువ టెలిఫోన్ బూత్స్ చూస్తారు. ఒకప్పుడు టెలిఫోన్స్ యూజ్ చేస్తున్నాయి కాబట్టి లండన్. సో లండన్లో చాలా ఉంటాయి టెలిఫోన్ బూత్స్. మీరు ప్రతి ఏరియాలో ప్రతి స్ట్రీట్కి చూడొచ్చు. దానిలో మ్యూజియంస్ అన్నీ ఫ్రీ, సో మనం అవన్నీ ఫ్రీగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ మాకు టైం లేదు కాబట్టి మేము ఇలా ఫాస్ట్గా వెళ్ళాల్సి వస్తుంది. అండ్ మా మమ్మీ వాళ్ళు రేపు వెళ్ళిపోతారు. సో మేము ఇంకా ఈరోజు వచ్చాం, టవర్ బ్రిడ్జ్ చూడలేదు కాబట్టి. సో మాకు టైం దొరకలేదు అన్ని తిరగడానికి, బికాస్ మేము 10 days న్యూ క్యాసిల్లో స్టే చేసాం. 1 week ఇక్కడ అయిపోయింది. ఇది చైనా టౌన్. చైనా టౌన్ అంటే ఎక్కువ చైనీస్ ఫుడ్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి. హాయ్, క్యూట్. సో ఇది వచ్చేసి లెస్టర్ స్క్వేర్. అన్నీ వింటర్లోనే బాగుంటాయి, అంటే ఫుల్ లైటింగ్స్ పెట్టేసి మంచిగా చూపిస్తారు. ఎక్కువ స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి బాగుంటుంది. ఇది ఐమాక్స్ ఇక్కడ ఉంది, అంటే సినీ వరల్డ్. మనం ఎట్లయితే ఇండియాలో మూవీస్ చూస్తామో థియేటర్స్లో, ఇలా సినీ వరల్డ్ అన్నమాట. అక్కడ ఓడియన్ ఉంది, అది కూడా మూవీస్ కోసమే. లండన్ చాలా కలర్ఫుల్గా ఉంది గైస్ ఈరోజు, బికాస్ ఆఫ్ సండే. ఈరోజు సండే వీకెండ్ అవ్వడం వల్ల ఎక్కువ రష్ ఉంది. ఇది క్యాసినో బిల్డింగ్, చూడండి ఎంత బాగుందో. ఇది ఆల్మోస్ట్ వచ్చేసాం లెటోకి. నువ్వు ఎక్సైటెడ్ ఉన్నావా తినడానికి? ఎందుకు? అయ్యో, కేక్ తినడానికి ఎక్సైటెడ్. నేను కూడా చాలా ఎక్సైటెడ్. అండ్ ఇక్కడ ఫ్యూజీ ఫిల్మ్ అంట, ఇన్స్టాక్స్ స్టోర్ ఇక్కడే ఉంది. ఫస్ట్ తిన్నప్పుడు కేక్ ఎంత ఉండే? 8 pounds అండి. ఇప్పుడు 10 poundsకి వచ్చేసింది. మేము ఎంతగానో వెయిట్ చేస్తున్న కేక్ వచ్చేసింది. అందరం ఫస్ట్ ఫొటోస్ తీసుకుంటున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ దీంట్లో ఎగ్ మిక్స్ ఉండడం వల్ల మా మమ్మీ తినలేదు. సో మా మమ్మీ కోసం యాపిల్ పై. ఎలా ఉంది? రస్మలై పాలకోవా. నన్ను నువ్వు చెప్పు ఎలా ఉంది? తింది నువ్వు? సాటిస్ఫైడ్? మమ్మీ నిజంగా ఉంది మమ్మీ? ముద్ద అట్లే అస్సలు మంచిగా లేదు, చాలా చెత్తగా ఉంది. అవునా? కేక్ తిన్నట్టు లేదు కదా, యాపిల్ మొత్తం మిక్స్ పట్టుకొని తిన్నట్టు. ఇది హానెస్ట్ రివ్యూ. వీగన్ లో ఒకటే ఉంది. డాడీ నువ్వు? బాగుంది. చాలా బాగుందా? బాగుందా? చాలా బాగుంది. మమ్మీకే మంచిగా ఏదో మా బాధ తింటుంది తినాలని. ఇప్పుడే మా మమ్మీ తీసుకున్న యాపిల్ పై కేక్ ట్రై చేసా. చాలా పుల్లగా ఉంది. అది బాగాలేదు. అది బాగాలేదంటే చిన్నప్పుడు మనం చింతపండు చాక్లెట్స్ తింటాం కదా, సేమ్ అలానే ఉంది. చాలా పుల్లగా ఉంది అసలు. నోరు మొత్తం ఖరాబ్ అయిపోయింది. తిన్నాను. ఇది హానెస్ట్ రివ్యూ. శివన్ ఒకటి తినలేదు, తిను. చాలా బాగుంది. ఇది కూడా చాలా బాగుంది కదా. బాగుంది. ఆరెంజ్ కూడా బాగుంది. 119 అంట. ఇక్కడతో మా లండన్ ట్రిప్ అయిపోయింది. ఈ రోజుకి డే ట్రిప్, బికాస్ ఇప్పుడు షిఫ్ట్ టైమింగ్ కూడా అయిపోయింది కాబట్టి మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇవాళ నిద్ర వస్తుంది పిచ్చి పిచ్చిగా. నది కూడా షిఫ్ట్ ఉంది. మా డాడీ కూడా నిద్ర వస్తుంది. బాయ్ బాయ్ పిల్లలు. మీకు
బాయ్, షిఫ్ట్కి వెళ్ళిపో, బాయ్. మంచి సన్సెట్. బాయ్ బాయ్ చెప్పుకో. ఇంకా ఇదే సెండ్ ఆఫ్ అనుకోండి ఇంకా మీరు. బాయ్ బాయ్. ఫోటో తీ మన నలుగురు. మా ఫోటో తీ. తీస్తాను రైట్. నరి పెళ్ళికి ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ ఛానల్. సీ యూ. బై బై.